ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గాన గాంధర్వుడు, ద సింగింగ్ లెజెండ్, కోహినూర్ ఆఫ్ ఇండియా ఇస్ నో మోర్. మనం అందరం కూడా ఆ మాటని, ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు భారతీయుడు, ప్రపంచంలో ఎక్కడున్నా ఒక రేడియో, ఒక టీవీ ఉంటే ఖచ్చితంగా ఆయన ఒక ఆత్మ బంధువుగానే ఉంటాడు. అంటే ఆయన పాటలతో లేచి ఆయన పాటలతో పడుకునేటటువంటి అద్భుతమైన కొన్ని వేల లక్షల పాటలు మనకు అందించి ఆ గొంతు మన మనసులో, మన మెదడులో పదిలమైపోయింది ఆ గొంతు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇటు హిందీ నుంచి, తుళు నుంచి, తమిళ్, తెలుగు, ఇంకా ప్రతి భాష, ఏ భాష కాకుండా మన తెలుగు భాషకి ఒక గర్వకారణం. ఆయన తెలుగు వారికి గర్వకారణం, భారతీయులకు గర్వకారణం. అంతేకాదు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ రోజున ఒక 50 సంవత్సరాలు, మోర్ దెన్ ఒక హాఫ్ ఎ సెంచురీ ఈ రోజున మనకి ఎంటర్టైన్మెంట్ అందించడంతో పాటు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేటువంటి అద్భుతమైన పాటలు అందించినటువంటి గొప్ప మహనీయుడు. ఇదంతా పక్కన పెడితే, ఒక పక్కన మా కుటుంబానికి నా 7వ ఏట ఆయన చూశాను. ఆయన వచ్చిన కొత్తల్లో మా ఇంట్లో, నా అదృష్టం, మా ఇంట్లో ఆయన వెంటకు వచ్చారు ఫస్ట్. అప్పుడు చిన్న నా నిక్కరేసుకుని చూసిన వ్యక్తి. ఆ తర్వాత నేను హీరో అయితే నాకు మొదటి పిక్చర్కి ఆయన డబ్బింగ్ చెప్పడం అనేది నిజంగా నాకు లైఫ్ ఇచ్చాడు ఆయన. ఆ సినిమా జంజాల్ గారు అప్పుడు చెప్పారు మా మదర్కి, బాలు గారు నరేష్కి డబ్బింగ్ చెప్తే 100 సినిమాలు చేస్తాడండి. 100 సినిమాలు దాటి 200 సినిమాలు అయినాయి. కృష్ణ గారికి కొన్ని వేల పాటలు పాడాడు, నాకు కొన్ని వందల పాటలు పాడాడు, 100 సినిమాలకు పాడాడు. ఇలా ప్రతి హీరో నేను చెప్పేదే చెప్తుంటాను. ఆ బాలుగారు అంతేకాకుండా ఎంతోమంది యువకులకి జీవం పోశాడు ఆయన. పాడుతా తీయగా ద్వారా ఆయన కొన్ని వందల మంది యువతకి ప్రాణప్రతిష్ఠ చేశాడు ఒక గాయకుడుగా. అటువంటి వ్యక్తి మన మధ్య. வணக்கம். என்ன பேசுறதுன்னு வார்த்தைகள் வரல. ஏன்னா எஸ்பிபி ஐயா நம்மளை எல்லாரும் விட்டு பிரிஞ்சிட்டாரு. உலகம் முழுவதும் இருக்கிற எல்லா மக்களுக்கும் அவர் குரலால் சந்தோஷப்படுத்தினார். இன்றைக்கி நம்மளை எல்லாரும் விட்டு அவர் பிரிஞ்சிட்டார். அவர் ஆத்மா சாந்தி அடைய எல்லாம் அல்ல இறைவனையும் முருகப்பெருமானையும் நான் வேண்டிக்கிறேன். எஸ்பிபி சார், 40,000 பாடல்கள். உங்கள் குரலுக்கு வாயசைக்கும் பெரும் வாய்ப்பு எனக்கும் கிடைத்தது. உங்களை பிரிந்து வாடும் உங்கள் குடும்பத்திற்கும், நான் உட்பட கோடிக்கணக்கான ரசிகர்களுக்கும் என்னுடைய ஆழ்ந்த இரங்கல்களை தெரிவித்துக் கொள்கிறேன். மறக்க முடியாது பாலு சார், மறக்கவே முடியாது. அனைவருக்கும் வணக்கம். நான் இசையமைப்பாளர் டி இமான் பேசுகிறேன். எஸ்பிபி சாரோடைய மறைவு இன்னைக்கு எத்தனையோ இசை ரசிகர்களுக்கு ஒரு பெரிய ஏமாற்றம், பெரிய வலி கொடுத்துருக்கு. அண்ட் எத்தனாயிரம் பாடல்கள் பாடியிருக்காரு. நம்மளுடைய எத்தனையோ இரவுகளுக்கு ஒரு துணையாக இருந்திருக்காரு. என்னுடைய இசை பயணத்தில் நான் சின்ன திரையில் ஒர்க் பண்ணும்போதும் சரி, அப்புறம் வெள்ளித்திரைக்கு வேலை செய்யும் போதும் சரி, ஒரு சில கொலாபரேஷன் அவர் கூட பண்ணக்கூடிய வாய்ப்பு எனக்கு அமைஞ்சது. அப்படி ஒரு பாடல் சொன்னோன்னா, ஜில்லா திரைப்படத்தில் பாட்டு ஒன்று கட்டு கட்டு தோதா அப்படின்னு ஆரம்பிக்கிற ஒரு பாடல். அதில் எஸ்பிபி சாரும் சங்கர் மாதவன் சாரும் இணைந்து பாடியிருப்பாங்க. ஸ்க்ரீனில் விஜய் சாரும் அண்ட் மோகன்லால் சாரும் நடித்திருக்க ஒரு பாடல் அது. அதுக்கு பிறகு ரஜினி சாரோடைய நடிப்பில் வெளிவர இருக்கும் அண்ணாத்த திரைப்படத்தில் ஆரம்ப பாடல் எஸ்பிபி சார் என்னுடைய இசையில் பாடியிருக்காரு. ஸோ அவருடைய கடைசி பாடல் ரஜினி சாருக்காக, அது என்னுடைய இசையமைப்பில் அது நடந்திருக்குன்னு நினச்சி பார்க்கும்போது ஐ ஃபீல் ஸோ 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 பிளெஸ்ட். வார்த்தைகள் இல்லை அது எக்ஸ்பிளைன் பண்ணுறதுக்கு. அவ்வளோ அன்பானவர், அவ்வளோ பண்பானவர், அற்புதமான மனிதர், இனிமையானவர். அவருக்கு ரீப்ளேஸ்மெண்ட்டே கிடையாது. வி ரியலி மிஸ் யூ எஸ்பிபி సార్. లవ్ యూ. చాలా దురదృష్టకరమైన రోజు. తెలుగుకో, తెలుగు ప్రజలు ఉన్న రాష్ట్రాలకు కాదు, యావత్ భారతదేశానికి, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు, తమిళ్, హిందీ ప్రేక్షకులందరికీ దిగ్భ్రాంతికరమైన రోజు. ఒక దైవాంశ సంభూతుడు వల్ల వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అని అనుకోవటానికి చాలా మనసు ప్రకావికం అయిపోయింది. 1974లో
నేను ఆయన కలిసాము మా ఓసిత్ కథలు ఫస్ట్ రికార్డింగ్కి వచ్చినప్పటి నుంచి. ఆ తర్వాత ఒక 2 నెలలకే మేము ఇద్దరం తర్వాత ప్రాణ స్నేహితులాగా మారాము. నేను తీసిన 50 సినిమాల్లో నాకు 200 పైచిలుకు పాటలు ఆయన పాడారు. 4 సినిమాల్లో నటించారు. మా అమ్మాయిల్ని మ్యూజిక్ ప్రోగ్రాంలో ఎంకరేజ్ చేసి వాళ్ళతో ప్రోగ్రామ్స్ చేయించారు. జీలోను, ఈటీవీలో. నా 4 సినిమాల్లో నటించినప్పుడు ఎన్నో మరుపురాని సంఘటనలు. పైగా మేము ఇద్దరం పక్క పక్కన దాదాపు దగ్గర ఇళ్లలో ఉండేవాళ్ళం మహాలింగపురంలో. ఎప్పుడు ఉల్లాసంగా ఉన్నా మేము కలవటం, అలాగే ఏదన్నా సినిమా డిసప్పాయింట్ అయితే ఆయన వెంటనే మా ఆఫీస్కి వచ్చి నన్ను మళ్ళీ ఎంకరేజ్ చేసి బోర్డంత కొండంత ధైర్యం చెప్పడం. ఇందిరా సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు తాజ్ గ్యాంజెస్ లో నేను ఆయన్ని పెట్టడం జరిగింది. యూనిట్ ఎక్కడ ఉందో నేను అక్కడే ఉంటాను, నాకు తాజ్ హోటల్ ఎందుకు అని ఆయన నాతో ఫైట్ చేశారు. మొన్న దేవదాస్ సినిమాలో లేటెస్ట్ గా 1 డే గెస్ట్ అపీరెన్స్ అంటే ఒక పాటకు ఇచ్చే అంత అనుకుని అది నువ్వు చారిటబుల్ ట్రస్ట్ కి పంపించేయి ఆయన చెప్పి వెళ్ళారు. షూటింగ్ చేయడానికి వచ్చినప్పుడు నేను హైదరాబాద్ పలానా రోజు వస్తాను, ఆ రోజు పెట్టుకో షూటింగ్ అన్నారు. అంటే ఫ్లైట్ ఛార్జెస్ కూడా నా మీద వేయటం ఇష్టలేక అందరికీ అలాగే చేసేవారు ఆయన. ఎంతమంది 1000 మంది సింగర్స్ ని ఈ రోజు ఆయన తీసుకొచ్చారు. మహానుభావుడు. ఒకటే చెప్తాను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరికీ ఆయన మనం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. మన మనసులోనే ఉన్నాడు, మన ఇంట్లో ఉన్నాడు, మన గుండెల్లో ఉన్నాడు. చరిత్రలో చాలా దుర్దినాలు ఉంటాయి ప్రతి మనిషికి. పాటను ఇష్టపడే వాళ్ళకి, పాటను ప్రేమించే వాళ్ళకి ఈరోజు నిజంగా దుర్దినం. ఎస్పీబీ గారు మన మధ్య లేరు మన విషయం. నిన్న సాయంత్రమే ఆయనకి క్రిటికల్గా ఉంది అని చెప్పి చెన్నై నుంచి న్యూస్ వచ్చినప్పుడు నిజం కాకూడదని భగవంతుడిని ఎన్నోసార్లు కోరుకున్నాను. రాత్రి కూడా చాలాసేపు టీవీ ముందు కూర్చొని 2-2:30 దాకా ఎలాంటి అప్డేట్ వినాల్సి వస్తుందని చెప్పి భయపడుతూ, ఎక్కడో ఒక పాజిటివ్ బాగుంటారు ఆయన. లాస్ట్ టైం కూడా ఇలాగే అన్నారు అందరూ. ఖచ్చితంగా మళ్ళీ ఆయన రికవర్ అవుతారు, మళ్ళీ మన మధ్యలోకి వస్తారు, పాడతారు అని ఒక నమ్మకం. ఆ నమ్మకం వాళ్ళ మధ్యాహ్నం పటామంచలైపోయింది. చిన్నప్పటి నుంచి ఒక గురువుగా దైవంగా భావించినటువంటి వ్యక్తి ఆయన. ఆయన పాట వింటూ పెరిగాను, ఆయన పాటని పాడుకున్నాను, ఆయన పాటతోనే ఇండస్ట్రీకి వచ్చాను. సంగీత దర్శకుడు అయిన తర్వాత 10 ఏళ్ళ వరకు నేను మళ్ళీ ఆయనతో పనిచేసే అవకాశం నాకు కలగలేదు. ఇప్పుడు చివరిసారిగా నేను పలాస సినిమా కోసం ఆయన వెళ్ళి గురుగారు నాకు పాట పాడాలి అని చెప్తే తప్పకుండా అని చెప్పి ఆయన పాట విని నా రోజు కట్టం పట్టుకొని మరి ఎంత బాగా చేశారని నేను చెప్పి ఒక ముద్దు చేశారు అని చెప్పాలంటే. నా అదృష్టం అని, కనీసం ఆయనతో చివరి పాట నేను పనిచేశానని ఒక అదృష్టం ఆ భగవంతుడికి ఇచ్చాడు. కానీ ఉంటారు ఆయన ఇంకా నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఆయన గొంతుతో ఊతం ఇస్తారని ఎంతో ఎక్స్పెక్ట్ చేశాం. సడన్గా ఇలాంటి ఈ సిచ్యువేషన్లో ఆయనకి జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారు లాంటి వ్యక్తే కరోనాని జయించి ఆయన బయటకు వచ్చారు. ఎస్పీబీ సార్ చాలా హెల్తీ పర్సన్, చాలా పాజిటివ్ పర్సన్, చాలా యాక్టివ్గా ఉంటారు. సో ఆయన్ని ఈ మాయిదారి వైరస్ ఏం చేస్తుందని ఒక నమ్మకం. కానీ చివరికి అదే గెలిచింది, ఆ కరోనా గెలిచింది. సార్ వి రియల్లీ మిస్ యూ సార్, వి రియల్లీ మిస్ యూ. వీలైతే మళ్ళీ పుట్టండి సార్ ప్లీజ్. అందరి హృదయాలని దోచుకున్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రతిరోజు ఆయన కోలుకుంటారని ఎక్స్పెక్టేషన్స్తో రోజు భగవంతుని ప్రార్థించుకుంటున్న కళాకారులు, ఆయన సంగీత ప్రియులు ఎంతోమంది, లక్షల కోట్ల మంది ఆయన మామూలు పరిస్థితికి రావాలని, ఆరోగ్యం కోలుకోవాలని అందరూ కోరుకున్నారు. కానీ ఈరోజు ఈ వార్త వినగానే ఒక్కసారిగా అందరికీ ఒక షాక్లా అనిపించింది. మన సొంత మనిషి
వెళ్ళిపోతే ఎలా ఫీల్ అవుతారో, ఆయన గానం విన్న ఆయన సంగీత ప్రియులైన ప్రతి ఒక్కరూ అలాగే ఫీల్ అయ్యారు. నేను అలాగే ఫీల్ అయ్యాను. నేను ఇంకా ఎక్కువ ఫీల్ అవుతున్నాను. కారణం ఏంటంటే అంతటి మహా వ్యక్తితో, ఆ గొప్ప వ్యక్తితో కలిసి 3 చిత్రాల్లో ఆయన పేరుగా నటించాను. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క 10 రోజులు, వారం రోజులు ఆయనతో కలిసి నటించినప్పుడు ఆయన ఏమాత్రం బేషిజం లేకుండా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా మమ్మల్ని కూడా ఆయన ఎంతో ఆదరంగా పలకరించడం, చాలా సరదాగా బిహేవ్ చేయటం, సెటైర్లు వేయటం, జోకులు వేయటం, సరదాగా నవ్వించడం, ఈ తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ నాకు గుర్తుంది. వారి కుమారులైన చరణ్ గారితో కూడా నేను యాక్ట్ చేశాను. అటువంటి వ్యక్తి మన నుంచి వెళ్ళిపోవడం నిజంగా దురదృష్టకరం. కానీ ఆయన గానం, ఆయన మాటలు, ఆయన చిన్నపిల్లల్ని ఉద్దేశించి, పెద్దవాళ్ళని ఉద్దేశించి కొన్ని చెప్పిన హితబోధలు అవి ఎప్పటికీ గుర్తుంటాయి. పాడుతాదిగా ప్రోగ్రాంలో మధ్య మధ్యలో ఆయన మాట్లాడే ఆ మాటల కోసం నేను ఆ ప్రోగ్రాం చూసేదాన్ని. మనం నిత్యం మన జీవితంలో చేసే పొరపాట్లు సరిదిద్దుకోమని ఆయన చెప్పే విధానం ప్రతి వ్యక్తికి ఒక అన్నగానో, తండ్రిగానో, స్నేహితుడిగానో, ప్రేమికుడిగానో అలా ప్రతి వ్యక్తికి దగ్గరైన బాలసుబ్రహ్మణ్యం గారు ఈరోజు మనకు దూరం అవటం నిజంగా దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నాను. మీ శివపార్వతి. మనసంతా బాధతో నిండిపోయినప్పుడు, తట్టుకోలేని బాధ మనుషుల్ని ఆవహించినప్పుడు సాధారణంగా వాడే మాట గొంతు మోగపోయింది నాకు అని. ఈరోజు కొన్ని కోట్ల మంది తెలుగు ప్రజల గొంతు మోగపోయింది. ఒక్క గొంతు మోగపోతే కొన్ని కోట్ల గొంతులు మోగపోవడం అనేది బాలుగారి వల్ల జరిగింది. ఆయనతో శతమానం భవతి నుంచి మొదలుపెట్టి శతమానం భవతి, వరుసగా శ్రీనివాస కళ్యాణం, ఎంత మంచివాడురా, ఈ 3 సినిమాల్లో ఆయన పాడే అదృష్టం నాకు దక్కింది. ఆయన చేత 3 పాటలు వరుసగా ఈ మధ్యకాలంలో పాడించుకున్న దర్శకుడుగా అప్పుడు చాలా ఆనందపడ్డాను. కానీ ఈరోజు ఇలా ఆయన గురించి చెప్పాల్సి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. ఎక్కడున్న ఆయన ఆత్మ శాంతించాలని, ఆయన ఎప్పటికీ తెలుగువారి పాటగా, తెలుగువారి గొంతులో ఎప్పటికీ నిలిచే ఉంటారు. ఆయనకి అసలు నివాళి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ఈ దుర్వార్త విన దగ్గర నుంచి కూడాను ఏంటో జనరల్గా ప్రపంచమంతా స్తంభించిపోయినటువంటి ఒక ఫీలింగ్. మనకి తెలిసిన వాళ్ళు, ఆప్తులు, దగ్గరైన వాళ్ళు చనిపోయారు అంటే జనరల్గా అందరికీ కూడా కంటి నుంచి నీళ్ళు వస్తాయి. మోర్ దాన్ దట్ డైజెషన్ చేసుకోలేకపోతున్నాను. హృదయం ఏదో ఒక బాధ, హృదయం ఏడవటం అంటే ఏంటి అనేది చాలా దగ్గరగా నాకు ఈరోజు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎస్పీబీ అంకుల్తో నేను దోషి అనే ఒక మూవీలో ఆయన నాకు నాన్నగారుగా చేశారు. సో చాలా చక్కటి అనుబంధం. అప్పట్లో నేను కొత్త, ఆయన పాడిన పాటలన్నింటినీ ఎన్నిసార్లు అడిగినా కూడాను ఆయన అప్పట్లో ఆయనతో ఎదురుగా ఉండి పాడించుకునేటువంటి అనుభూతి నేను ఎప్పుడు మర్చిపోలేనండి. అంకుల్ యొక్క సినీ రంగ జీవితం అంతా ఒక ఎత్తు అయితే, మరి స్వరాభిషేకం ఒక ఎత్తు ఆయన జీవితంలో. జనరల్గా ఒక నాయకుడు తన తర్వాత ఎవరు అనేటువంటిది నాయకులను సిద్ధపరుస్తారు. ఒక కుటుంబం అయితే తల్లిదండ్రులు, మా తర్వాత బిడ్డలు ఎలా ఏంటనేది వాళ్ళకు ఒక సిద్ధపాటునిస్తారు. మరి ఈ స్వరాభిషేకం ప్రోగ్రాం అనే ఆలోచన ద్వారా ఆయన అనేక మంది మరి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావటం, ఆ ప్రోగ్రాంలో పెళ్లి పుస్తకం మూవీలో నుంచి ఆయన కొన్ని గొప్ప పలుకులు ఆయన నోటి నుంచి నా గురించి మాట్లాడటం, అది నాకు ఎన్నో అవార్డుల కన్నా నా జీవితంలో ఒక ధన్యతగా నేను భావిస్తూ, విలువైన అవార్డ్స్ కన్నా గొప్పదిగా నేను భావిస్తున్నానండి. మరి దేవుడు ఆయన మనసుకు పరిపూర్ణమైన శాంతిని ఇవ్వాలని, ఆయన దేవుని సన్నిధిలో ఉండాలని,
దుఃఖంలో ఉన్న వారి కుటుంబానికి దేవుడు ఆదరణ ఇవ్వాలని వి మిస్ యూ అంకుల్. మీరు మా మధ్య లేకపోయినా కూడా మీ స్వరం ఈ ప్రపంచం అంతా ఉంది. మీరు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నారు. మీరు ఎప్పుడు మాతోనే ఉంటారు. వి మిస్ యూ అంకుల్. వి మిస్ యూ లాట్.